పంతం నానాజీ నేతృత్వంలో ఘనంగా నిర్వహించిన జనసేన పార్టీ 5వ కార్తీక వన సమారాధన కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు అడుగడుగునా సాదర ఆహ్వానం. పంతం నానాజీ నేతృత్వంలో ఘనంగా నిర్వహించిన జనసేన పార్టీ 5వ కార్తీక వన సమారాధన కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు అడుగడుగునా సాదర ఆహ్వానం. కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ నేతృత్వంలో కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి సమీప తోటలో కూటమి నాయకులు, కార్యకర్తలతో భారీ ఎత్తున కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 30,000 మంది పైనే హాజరయ్యారు. ఎమ్మెల్యే నానాజీ అభిమాన జన సైన్యం ప్రతి కౌంటర్ వద్ద శ్రద్ధతో వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తమ బాధ్యతలు నిర్వహించారు. ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం భోజనం, రకరకాల పిండి వంటలతో భారీ ఎత్తున భోజన ఏర్పాట్లు చేశారు. ఎక్కడ చూసినా చక్కటి ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్య లేకుండా కార్లు, బైకులు, వేరే పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. ఏ ఒక్కరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన ప్రతి ఒక్కరూ ఆహ్లాదంగా కార్యక్రమాన్ని వీక్షించేందుకు చక్కటి ఏర్పాట్లు చేశారు. తుఫాను సమయంలో ఎమ్మెల్యే నానాజీ వెంట ఉండి సహాయ సహకారాలు అందించిన అధికారులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ స్థాయి నుంచి కింది స్థాయి శానిటేషన్ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరిని గౌరవించి జ్ఞాపికతో శాలువా కప్పి సన్మానించారు. అనంతరం మహిళలకు, పిల్లలకు క్విజ్, సాంస్కృతిక క్రీడా పోటీలు నిర్వహించారు. చక్కని విందు, పరిచయ వేదిక కార్యక్రమాలు నిర్వహించారు. లక్కీ డ్రా క్రీడల్లో విజేతలకు బహుమతి, ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ వంటి ఖరీదైన బహుమతులు విజేతలకు ఇచ్చారు. ఆహ్లాదం సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా అంజు కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రైవేటు మెడికల్ ఆసుపత్రుల వారిచే ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. కార్యక్రమం అనంతరం ఎక్కడ వర్ధాలు లేకుండా రమణయ్యపేట పంచాయతీ కార్యదర్శి పిడుగు పాండు రంగారావు ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రాంతమంతా పరిశుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి సుభాష్, ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కొండబాబు, సత్యప్రభ, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, హరిప్రసాద్, పేర భక్తుల రాజశేఖర్, వివిధ శాఖల చైర్మన్లు, కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, ఎన్డీఏ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మనం అధికారంలో వచ్చి రాగానే కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డితో కబ్జా అయినటువంటి వారాహి కాలనీ వాకలిపూడిలో ఒకే రోజులో దాన్ని విముక్తి కలిగించి ప్రజలకు అంకితం చేసాం. అది గుర్తుందా మీకు అందరికీ? అలాగే అందులో పాపం చర్చ్ కూడా ఉంది. ఆ చర్చ్ కూడా దాంట్లో విముక్తి కలిగించాం. అలాగే కక్ష సాధింపు లేని పరిపాలన చేసాం. ఎవరిని మీద కేసులు పెట్టలేదు, ఎవరిని జైల్లో పెట్టలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మన కాకినాడ రోడ్లు, కాకినాడ సిటీలో వరకు